ఫ్రెండ్స్ శారీ గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్కి గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో పింక్ వచ్చింది. దీనికి ఇంకా గోల్డ్, గ్రీను అండ్ సిల్వర్ కాంబినేషన్లో వేయాలి. హ్యాండ్ ఫుల్గా ఉండాలి అన్నారు. చూడండి ఎంత బాగుందో. గ్రీన్ వచ్చింది, చక్కగా గోల్డ్ వచ్చింది. సిల్వర్ ఏమో నేను బుట్టీస్ వరకు రానిచ్చా. ఇది టూ కలర్స్ ఆప్షను. ఇంకా అందుకని మరీ సిల్వర్ ఎక్కువ వేయకుండా లైట్గా ఉంది కాబట్టి శారీలో నేను ఇలా రానిచ్చాను. ఈ కస్టమర్ మనకి రెగ్యులర్గా ఇస్తారు ఫ్రెండ్స్. ఎట్ ఎ టైము 4 శారీస్ 5 శారీస్ తక్కువ ఇవ్వరు. మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాగున్నాయి అని చెప్పేసి, తన బ్లౌజులు బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళ చుట్టాలు, వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు మొత్తం ఒక 3 శారీస్ పంపించారు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇది ఫ్రంట్. ఆ 3 శారీస్లో ఇది ఫస్ట్ శారీ అనమాట. ఇది హ్యాండ్ 10 ఇంచెస్ వాళ్ళది. 3 ఆర్చెస్ వేస్తానని చెప్పా. వద్దులే 2 చాలే పుష్ప అన్నారు. కాదులేండి మీది 10 కాబట్టి 3 వేస్తాను, అదే 7 అట్లా అయితే 2 వేస్తానండి అన్నాను. సార్ నీకు ఎట్లా నచ్చితే అట్లా వేయమన్నారు. ఇంక నేను ఈ లైన్స్కేమో సిల్వర్ రానిచ్చేసాను. ఇంకా మొత్తం గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో రానిచ్చాను. అది ఇంకొక హ్యాండ్. ఓకేనే. బార్డర్ కూడా చూసారు, కట్ వర్క్ వచ్చింది. గ్రీన్ బార్డర్ ఇచ్చి అటు ఇటు గోల్డ్తో రానిచ్చాను. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది నైస్గా నీట్గా ఉంటుంది, ఓవర్గా లేకుండా. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో, చాలా బాగుంది కదా. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే శారీ వేరే డిజైన్ అనమాట. అంటే ఇద్దరు సేమ్ శారీస్ తీసుకున్నారు. ఒకళ్ళు ఇంకో శారీ తీసుకున్నారు. ఈ సేమ్ శారీస్లో ఇది ఒక డిజైన్. ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది సెకండ్ శారీ అంతా గ్రీన్ కలరు అండ్ బార్డర్ ఏమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. వీళ్ళు 3 శారీస్ ఇచ్చానన్నారు కదా, చెప్పా కదా. 3 శారీస్కి నన్నే బ్లౌజెస్ తీసుకురమ్మన్నారు. ఇంకోటి వీళ్ళ ఏరియా వచ్చినప్పటికేసి మన తెనాల్లో చెంచుపేట ఏరియా. చూడండి, వీళ్ళు సింగిల్ కలర్తో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. గూగుల్లో పిక్ తీసి నాకు చూపించారు. పుష్ప డిజైన్ వస్తుందా అంటే వస్తుందండి అని చెప్పాను. చూడండి, సింగిల్ కలరేను. మీరు ఇంకా ఇది ఏ కలర్తో వేసుకుందామన్నా కూడా కుదరదు. సేమ్ ఒకే ఒక కలర్ ఆప్షన్ అనమాట. వేరే కలర్ యాడ్ చేసుకోవడానికి లేదు. యాడ్ చేసుకుందామంటే బూటీస్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి. ఎందుకంటే నేను గ్రీన్ వేయలేదు, వీళ్ళు కావాలనే మొత్తం నాకు రెడ్తోనే వేయమన్నారు. ఎందుకంటే ఇంకొక 1 or 2 శారీస్ ఉన్నాయంట ఇదే కాంబినేషన్లో, దానికైనా ఈ బ్లౌజ్ యూజ్ చేసుకుంటామన్నారు. అందుకని నేను వాళ్ళు చెప్పినట్టు నేను ఓన్లీ రెడ్ గోల్డ్తోనే మొత్తం రానిచ్చేసాను. ఇంకో ఆప్షన్ లేదులేండి అసలు. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. వర్క్ కూడా నీట్గా వచ్చింది. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ డిజైన్ వేయడము, ఎప్పుడు వేయలేదు. ఈ మామిడి పిండి కానీ లోపల కానీ మళ్ళీ లోపల గీతలుగా చాలా బాగుంది, నీట్గా ఉంది వర్క్ కూడా. మామిడి పిండిలో ఏమన్నా మీ శారీలో ఉంటే ఇలాగా ప్లాన్ చేసుకోండి. బుట్టీస్ కూడా చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. చిన్న మామిడి పిండిలు వచ్చినాయి. ఇది ఈ డిజైన్లో వచ్చిన బుట్టీసేను. ఇదిగోండి, డిజైన్లో పెద్ద మామిడి పిండి వచ్చింది, అందుకని బుట్టీస్కి చిన్న మామిడి పిండి ఇచ్చారు. ఇది ఫ్రంట్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్కి కూడా మామిడి పిండిలు వచ్చినాయి. హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బార్డర్ వచ్చి చక్కగా లైన్స్ వస్తాయి. ఇంకెందుకు కలిసాం అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది, ఎంత బాగుందో చూడండి. ఈ లైన్స్ కూడా 2 మోడల్స్ రానిచ్చాను. అంటే నేను రానివ్వలేదు ఫ్రెండ్స్. మళ్ళీ కస్టమర్స్ ఎవరైనా నువ్వు అట్లా రానిస్తున్నావుగా, నా శారీకి కూడా రాని, నా బ్లౌజ్కి కూడా అనద్దు. ఈ డిజైన్లోనే అలానే ఇచ్చాడు, మేము అలానే వేస్తున్నాము. లైన్స్ మార్చచ్చు, కానీ ఒక్కొక్క లైన్ అనేది మార్చడం మా చేతిలో లేదు. డిజైనరు మారిస్తే మేము యాజ్ టీజ్గా వేస్తాము. ఇదిగోండి, ఇదేమో ప్లెయిన్ వచ్చింది, ఇది చుక్కలుగా వచ్చింది. మళ్ళీ ఇది ప్లెయిన్ వచ్చింది, చుక్కలుగా వచ్చింది. చుక్కలుగా వచ్చిన దానికి మామిడి పిందులు ఇచ్చాడు. మధ్యలో కలరు గోల్డే, అవుట్లైన్ గోల్డ్. ఎందుకంటే ఇది చెప్పా కదా సింగిల్ కలర్ ఆప్షన్ అని. అదే 2 కలర్స్ ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది. లోపల ఒక కలరు, బయట అవుట్లైన్ ఒక కలరు పెట్టేదాన్ని. డిజైన్ మాత్రం భలే నీట్ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్. అసలు చూడండి, ఇంత చిన్న మామిడి పిండి కూడా మీకు ఎక్కడ అవుట్లైన్ అనేది అవుటర్ కాకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఎక్సలెంట్గా ఉంది డిజైన్ మాత్రం. ఇంకా శారీస్లో మామిడి పిందులు ఉంటే కంపల్సరీ నేను ఈ డిజైనే సజెస్ట్ చేస్తాను. అందుట్లో సింగిల్ కలర్ ఉంటే ఇంకా ఎక్కువ సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే థర్డ్ బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది వాళ్ళది 3rd శారీ. సేమ్ శారీ
డిజైన్ చేంజ్ చేసుకున్నారు థర్డ్ శారీకి. చూడండి అసలు ఎంత బాగుందో, కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇది నేను వేయడం. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇది మొత్తం మనం 3 కలర్స్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళ శారీలో అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నాయి కాబట్టి నేను 3 కలర్ కాంబినేషన్లో వేశాను. అసలు డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చెప్పా కదా ఇదే ఫస్ట్ టైం ఈ డిజైన్ వేయడం. వాళ్ళు గూగుల్లో అది పిక్ తీసి నాకు పెట్టారు, పుష్ప ఇది ఉందా అని. ఉందండి అన్నాను. మ్యాక్సిమం 100కి 99.9% డిజైన్స్ అనేది ఉంటాయండి నా దగ్గర. ఎందుకంటే డిజైన్ అసలు మార్కెట్లోకి రాకముందే డిజైనర్ దగ్గర నేను పర్చేజ్ చేసేసుకుంటాను. ఇంకా కంప్యూటర్ మగ్గం వర్క్ అయితే ఇంక నేను చెప్పలేను, కానీ కంప్యూటర్ వర్క్ది మీరు ఏ డిజైన్ పెట్టినా కూడా నా దగ్గర కంపల్సరీ అవైలబుల్గా ఉంటుంది. చూడండి అసలు ఎంత నీట్గా, ఎంత టైం పట్టిందంటే ఇది కొట్టడానికి. నిన్న అనంగా స్టార్ట్ చేశాను, నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేశాను. ఇవాళ మధ్యాహ్నానికి జస్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి, అంత లేట్ పట్టింది. ఏంటంటే ఇదంతా ముడిముడిగా కుట్టుకుంటూ వచ్చింది. చాలా టైం టేకింగ్ వర్క్. అండ్ ఇది కూడా గొలుసులుగా ఇలాగ చిన్న పూసలుగా కుట్టుకుంటూ వచ్చింది. చూడండి ఇదంతా కూడా ఎంత టైం టేకింగ్ అంటే, చూడండి గ్రీన్ ఆకులు కుట్టి దాన్ని మళ్ళీ అవుట్లైన్ కుట్టి అసలు చాలా టైం టేకింగ్. బట్ భలే అసలు చాలా ఫినిషింగ్ చాలా బాగుంది. మీకు ఫోన్లో కొంచెం ఈ గోల్డ్ కొంచెం బ్లాకిష్గా ఉంది, అది కొంచెం ఫోన్ తేడా కానీ లైటింగ్ ఈ బయట నీడ అది పడుతుంది. కానీ విడిగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంత బాగా సెట్ అయిందో చూడండి శారీకి. చాలా బాగుంది కదా. నెక్ కూడా చాలా బాగుందండి. నెక్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో, భలే నీట్గా ఉంది. వీళ్ళది చిన్న మెజర్మెంట్ కాబట్టి మీకు ఇలా ఉంది. మీ మెజర్మెంట్ని బట్టి ఈ నెక్ డీప్ కానీ విడ్త్ కానీ వస్తుంది అనమాట. చూడండి మామిడి పిందె లోపల పువ్వు కానీ కొమ్మ కానీ అన్నీ చూసారు ఎంత పూసలుగా కుట్టిందో. అసలు ఎంత నీట్గా ఉంది. బార్డర్ కూడా చూడండి సిల్వర్ పూసలుగా కుట్టింది. మళ్ళీ ఇక్కడ గోల్డ్ వచ్చింది, ఇక్కడ సిల్వర్ కుట్టి దానికి ఇంటూలుగా గోల్డ్తో కుట్టింది. అసలు విడిగా చూస్తే ఎంత బాగుందంటే భలే ముద్దగా వచ్చి అసలు ఎత్తెత్తుగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదంతా భలే ఎత్తెత్తు పూసలుగా కనబడుతుంది. చాలా బాగుంది చూడండి చక్కగా. ఇక్కడ 2 మామిడి పిందెలు, ఇక్కడ మామిడి పిందె. ఫ్రంట్ కూడా చాలా బాగుంది. బుట్టీస్ కూడా ఇలా నైస్గా ఉండేటట్టు బుట్టీస్ వేశాను. ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ అంతా సిల్వర్ అలా రానిచ్చాను. చాలా బాగుంది. ఇంకా మనం మిడిల్లో కొందన్స్ పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంది కదా. వీళ్ళు కోలాటానికని తీసుకున్నారంట. వీళ్ళిద్దరూ మనకి ఆ గ్రూప్లో ఈ 2 మెంబర్స్ మనకి కంప్యూటర్ వర్క్ ఇచ్చారనమాట. థర్డ్ పర్సన్ ఇంకొక శారీ ఇంకొక డిజైన్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి వీళ్ళ 3 బ్లౌజెస్. ఈ బ్లౌజెస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని నాకు ఇస్తాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.